హైదరాబాద్ శివార్లోని నార్సింగి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్థానికులతో కలిసి భారీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం హైడ్రా పేరుతో కేవలం పేదల ఇళ్లను, గుడిసెలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కూల్చివేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు. ఖమ్మంలోని వెలుగుమట్లతో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పేదల నివాసాలను అక్రమంగా తొలగించారని ఆమె ధ్వజమెత్తారు. మూసీ నది నడిబొడ్డున బహుళ అంతస్తుల భవనాలు, భారీ రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఈ భారీ కట్టడాలు కనిపించడం లేదా అని నిలదీశారు. అక్రమంగా నిర్మిస్తున్న ఈ భారీ భవనాల వద్దకు హైడ్రా బుల్డోజర్లు వచ్చే వరకు తాము కదిలేది లేదని అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు కవితను, ఆమె అనుచరులను అదుపులోకి తీసుకుని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. ఖచ్చితంగా మూసీని తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని కవిత వెల్లడించారు. అన్ని పార్టీల సిగ్గులేని నేతలందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కేవలం కంటి తుడుపుగా ఏదో ఒకటి పోయి రావడం, అక్కడ మీ మొసలి కన్నీరు గార్చడం, మీ దొంగ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. సమస్య మూలాలను మీరు ఎందుకు పట్టుకోవట్లేదు? అక్కడ పోయి దొంగేడు పెడుస్తున్నారు కానీ ఎక్కడెక్కడ పర్మిషన్ ఇస్తే పనులు జరుగుతున్నాయో వాటిని ఎందుకు మీరు ఆపడం లేదు? ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉన్నది, ఎవరెవరికి దీంట్లో కమిషన్లు అందినాయి, ఇవన్నీ లెక్కలు కూడా బయటకు రావాల్సిన సమయం అవసరమైంది. ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ లో వందల సంవత్సరాల నుంచి ఇక్కడ మురికివాడలో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, ఈ నగరం అందరు బతకడానికి కాదా? కేవలం కొందరు తమ లాభాలను సంపాదించుకోవడానా? కొందరు తమ భవ్య సౌదాలను నిర్మించుకోవడానికేనా? కేవలం కొందరికి ఊడిగం చేయడానికైనా ఇక్కడ ప్రభుత్వం మారుతున్నది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనుమతులు వచ్చిన ఎన్నిటినో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంకి వచ్చినాక అందులో ఏ ఒక్కటి కూడా ఆగకుండా అన్ని జరుగుతూ ఉన్నాయి. దానికి హైడ్రా పెట్టిండ్రు కేవలం పేదల్ని శిక్షించడానికైనా, పెద్దలకు సతులు మోయడానికైనా? కాబట్టి ఇలా తెలంగాణ జాగృతి కనిపిస్తా ఉన్నది. హైదరాబాద్ మొత్తం రేపు మా వెనక నడుస్తుంది. ఖచ్చితంగా మీ కోటల్ని కూలుస్తాం, మీ మేడల్ని కూలుస్తాం, మీ ప్రభుత్వాన్ని పడదోస్తాం. ప్రజాప్రభం కలాలి. ఒక 2 తరాలు కలగంటే కానీ కట్టుకోలేనటువంటి ఇల్లు, అట్లాంటి ఇల్లును మీరు కూల్చేస్తే వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళ జీవితానికి ఒక అర్థమేమి ఉన్నది? ఒక 30 ఏళ్ల శ్రమకు విలువేమున్నది? హైదరాబాద్ అన్నది అందరికీ అన్నం పెట్టేటటువంటి అమ్మ అని కదా మన కవులు చెప్పిండ్రు. మన ఉద్యమంలో మనం అదే చెప్పుకున్నాం కదా, హైదరాబాద్ అమ్మ లాంటిది అన్నాం కదా. మరి ఆ తల్లిని ఇలా అందరికీ కాకుండా చేస్తే కేవలం కొంతమంది వ్యాపారస్తులకు మాత్రమే కట్టబెడదామా? దీనికోసమే మనం పరిపాలన మార్చుకున్నాం, దీనికోసమే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కాబట్టి తెచ్చుకున్న తెలంగాణ లోపల బంగారు తెలంగాణ కావాలంటే బంగారు తెలంగాణ అందరికీ బంగారం అందాలి, కొందరు దొంగలకు కాదు. ఏ తప్పులైతే గత ప్రభుత్వంలో జరిగినాయో అంతకు 10 తప్పులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పులను వీళ్ళ వాటా వీళ్ళు తీసుకొని వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. తెలంగాణ జాగృతి ఇవన్నిటిని కూడా ఖండిస్తూ ఉన్నది. ఎక్కడెక్కడైతే హైదరాబాద్ లోపల ఇల్లు వైద్యులు ఉంటారో 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు వాళ్ళ చిన్న గూడును కూలగొట్టి వాళ్ళని కోడి పిల్లలాగా రోడ్ల మీదకి వదిలేసిండ్రే, వాళ్ళు ఎక్కడ పోయి బతుకుతారు? కనీసం నిల్వ నీడ లేకుండా చేసిన పాపాత్ములందరికీ కూడా కాలం కఠోరమైంది నేస్తమా ఖచ్చితంగా శిక్షిస్తుంది. వీళ్ళందరూ అంతకంతలు 10 అనుభవిస్తారు. రాబోయే ప్రజా సునామీలో వీళ్ళందరూ కొట్టుకుపోవడం ఖాయం. ఒక కొత్త ప్రజా పరిపాలన నిజంగా రావాల్సి ఉన్నది. ఈ దొంగల పరిపాలన కాదు, ప్రజలు పరిపాలించుకునే పాలన రావాలి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఎక్కడెక్కడైతే హైడ్రా లోపల ఇల్లు పోతా ఉన్నాయో న్యాయంగా పట్టాలున్న వాళ్ళందరికీ, గవర్నమెంట్ కు ఫీజులు కట్టిన వాళ్ళందరికీ, అన్ని రకాల శిస్తులు పన్నులు కట్టిన వాళ్ళందరికీ ఇందులో ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే తెలంగాణ జాగృతి. జై తెలంగాణ. పడ్డటువంటి ఇబ్బందులు పొయ్యిలో నుంచి, పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టుగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నది. సామాన్యులు నిలువ నీడ ఉన్నటువంటి ఇళ్లలో చిన్న చిన్న నిరుపేదల్ని హైడ్రా పేరు మీద ఇల్లు కూలుస్తున్నటువంటి ప్రభుత్వం వచ్చింది. ఎన్నో శాపనార్థాలు. కానీ మీరు బుల్డోజర్ చేయకపోతే మేము బుల్డోజర్లు కొనైనా ఈ అక్రమస్తులు కూడా పెట్టే వాళ్ళని కూలగడతామని కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఇక నుంచి ఖచ్చితంగా కూడా హైడ్రా సామాన్యులకైనా డబ్బున్నోడికైనా భారత రాజ్యాంగ వ్యవస్థలో సమానమైన చట్టాలు ఏవైతే ఉంటాయో అదే రకంగా మీరు చట్టాన్ని పాటించాలని, లేని పక్షాన జాగృతి ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలేస్తుందని తెలియజేసుకుంటూ సామాన్యుల పక్షాన మేము అండగా ఉంటూనే ఇలాంటి బడాబాబుల అక్రమాలను ఆపడటానికి కూడా జాగృతి కథని దొక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ఖచ్చితంగా వెంటనే హైడ్రా నుంచి రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటూ చెప్పాలని, లేని పక్షాన మన పోరాటం ఆగదని కూడా తెలియజేస్తూ
జై తెలంగాణ ఎక్కడ్రా హైడ్రా 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 జై తెలంగాణ